మన్యాల స్క్రీన్ టాక్స్‌కి స్వాగతం, సుస్వాగతం. నిన్న అహ్మదాబాద్‌లో జరిగినటువంటి విమాన ప్రమాదం నిజంగా అందరిని కలిచివేసింది. దాదాపుగా 265 మంది ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 12 మంది స్టాఫ్ కూడా చనిపోయారు. ఆ విమానం దురదృష్టవశాత్తు వైద్య కళాశాల సముదాయం మీద పడడంతో అక్కడ ఉండేటువంటి 24 మంది ఆహ్, ఎవరైతే డాక్టర్లుంటారో, స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ మహా విషాదం జరగటం చాలా దారుణం. అయితే ఈ విమానం ప్రమాదం వెనకతల ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా అన్న కోణంలోంచి కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే అసలు విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయని తెలిస్తే మనం కొంత విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటది. సాధారణంగా ఏం జరుగుతుంటదంటే టేకాఫ్ దగ్గరికొచ్చేసరికి విమానం టేకాఫ్ అంటే ఇలా ఎగరటం అనమాట. ఇలా టేకాఫ్ తీసుకునేటప్పుడు చాలా స్పీడ్‌గా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంత స్పీడ్‌గా వెళ్ళాలనమాట. ఆ స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంటదంటే ఆ చుట్టుపక్కల ఏమైనా సరే పక్షులు గట్టా ఏమైనా ఉంటే దాన్ని ఢీకొన్నట్లయితే ఆటోమేటిక్‌గా అంటే ఢీకోవడం అంటే అంత పెద్ద విమానానికి ఇంత చిన్న పక్షి ఏం చేస్తదని చాలామంది డౌటొస్తది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది చిన్నది అనేది కాదు. ఎంత స్పీడ్‌తో విమానం వెళ్తుంది. ఎంత అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి అపోజిట్ డైరెక్షన్‌లో గాని ఒక ఆబ్జెక్ట్ గాని తగిలిందనుకుందాం. తగలనే కాకుండా ఇంజిన్‌లోకి గాని ఎళ్ళిపోయినట్లయితే ప్రొపెల్లర్స్ ఆగిపోవడానికి అవకాశం ఉంటది. ఆ విధంగా ఆ విమానం కూలిపోవడానికి అవకాశం ఉంటది. రెండోదేంటంటే సాధారణంగా చిన్న చిన్న వర్షపు చినుకులు గాని పడినట్లయితే ఆ విమానం మీద ఉండే ఏదైనా డస్ట్ గట్టా ఉందనుకోండి, అది నెమ్మదిగా ఆ మూవింగ్ ఆబ్జెక్ట్‌లోకి అంటే ఆ ఇంజిన్‌లోకి ఎళ్ళిపోవడానికి అక్కడ కేబుల్ ఇదంతా నెట్‌వర్క్ దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంటది. ఆ విధంగా కూడా విమాన ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ లగేజ్‌లుంటాయి కదా! సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ కన్వేయరింగ్ బెల్ట్ ద్వారా దీన్నేమో లగేజ్‌ని ఆ విమానంలోకి పంపిస్తారన్నమాట. అక్కడ సర్దే కొంతమంది వర్కర్స్ ఉంటారన్నమాట. ఎంప్లాయీస్. వాళ్ళు ఈ బ్యాగులన్నీ కూడా సర్దుతారు. ఆ సర్దేటప్పుడు ఏమవుతదంటే, టైం ఒకటుండదు. విమానం ఒక చోట నుంచి ఒక చోటకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళడానికి మధ్య అరగంట నుంచి గంట లోపు మళ్ళీ అది బయలుదేరాలి కాబట్టి, టైం చాలదు కాబట్టి, ఈ అరగంట నుంచి గంట లోపు ఆహ్, ప్రయాణికులు కిందకి దిగడం, ఈ కొత్త ప్రయాణికులు ఆహ్, విమానంలోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతది. టైం చాలదు. కాబట్టి ఈళ్ళు అర్జెంట్‌గా ఆ బ్యాగేజ్ అంతా సర్దేసి వెళ్ళాలి. అలాంటప్పుడు ఆళ్ళేం చేస్తారంటే, ఈ బ్యాగేజ్ అంతా ఒకవైపు సర్దేస్తారన్నమాట. సాధారణంగా ఏం చేయాలంటే బ్యాగేజ్ అనేది ఆహ్, మొత్తం ఆ ప్లేస్ అంతాను లోపల రైలింగ్ ఉంటదన్నమాట. ఆ రైలింగ్ అంతా కూడా ఆక్రమించుకునేటట్టు సర్దితే ప్రమాదాలు జరగవు. లేదంటే ఒకవైపు బరువు ఎక్కువైపోద్దన్నమాట. ఒకవైపు గాని మనం సర్దేసినట్లయితే బరువు ఎక్కువై పడిపోవడం కూడా అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఇలాంటప్పుడు అంటే నిన్న జరిగిన దుర్ఘటనలో మనం గమనిస్తే అది జస్ట్ ఇలా టేక్ ఆఫ్ అయిన వెంటనే పడిపోయింది. పడిపోయేటప్పుడు పడిపోయే ముందు కాక్‌పిట్ నుంచి ఆ పైలట్స్ ఏం చేశారంటే మేడే, మేడే, మేడే అని చెప్పేసి ఆహ్, ఎయిర్ ఆహ్, ట్రాఫిక్ కంట్రోల్‌కి ఏటీసీకి ఒక సందేశం పంపించారన్నమాట. మేడే అంటే అర్థం ఏంటంటే ఇది నిజానికి ఫ్రెంచ్ భాషలో నుంచి తీసుకున్న పదం. 1920లో ఫస్ట్ టైమ్ దీన్ని ఉపయోగించారు. అది మేడే అంటే అండి ఫ్రెంచ్ భాషలో దాని అర్థం ఏంటంటే హెల్ప్ మీ. దాని అర్థం ఏంటంటే హెల్ప్ మీ మేడే అంటే. అంటే నేను ఎప్పుడైనా ఒక పైలట్ విమానం కష్టాల్లో ఉన్నప్పుడు అంటే విమానం కూలిపోబోతుందని గాని, లేదా దాన్ని హైజాక్ చేస్తున్నారని గాని, లేదంటే లోపల సిబ్బందికిని, ప్రయాణికులకు గొడవ అవుతున్నప్పుడు గాని, ఏదైనా సరే అది విపత్కర పరిస్థితి ఎదుర్కొనే టైంలో ఏం చేస్తారంటే మేడే, మేడే, మేడే అని 3 సార్లు కిందకి సందేశం పంపిస్తారన్నమాట. ఆహ్, ఆహ్, కంట్రోల్ దీనికి ఏటీసీ. పంపిస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారన్నమాట. ఇక్కడ నిన్న జరిగిందేంటంటే మేడే, మేడే, మేడే అని 3 సార్లు పైలట్ అనడం జరిగింది. అయితే తిరిగి రియాక్ట్ అయ్యేలోగా ఆ విమానం కూలిపోయిందంటే ఎంత స్పీడ్‌గా కూలిందో మనకు అర్థమవుతుందన్నమాట. అప్పుడు ఆ విమానం ఎంత ఎత్తులో ఉందంటే కేవలం 800 మీటర్ల ఎత్తులోనే ఉందన్నమాట. అదే పెద్ద మైనస్ పాయింట్ అయింది. సాధారణంగా ఒక విమానం 30,000 కిలోమీటర్ల పైనుంచి ప్రయాణం చేస్తుంటదన్నమాట. అలా ప్రయాణం చేస్తే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సర్దుకోవడానికి అంటే ఆ విపత్కర పరిస్థితిని తప్పించుకోవడానికి కొంత టైం దొరుకుని ఉండేది. ఇది జస్ట్ టేక్ ఆఫ్‌లోనే పడిపోయింది కాబట్టి దీన్ని రక్షించడం కూడా కుదరలేదు. అయితే ఎవరైనా డ్రోన్‌ల సాయంతో దీన్ని పడదోశారా అన్న డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే మొన్నే కరాచీ విమానాశ్రయాన్ని భారతదేశ సైనికులు అక్కడ విమానాన్ని విమానాశ్రయాన్ని పేల్చేశారు. దాంతో గర్జించుకొని ఎవరైనా డ్రోన్ ద్వారా దీన్ని చేశారా అన్నది అటాక్ చేశారని కూడా ఒక డౌట్ ఉంది. కాకపోతే మనం జాగ్రత్తగా మన వీడియో గాని గమనించినట్లయితే అక్కడెక్కడ డ్రోన్‌లు సంచరించినట్టు గాని ఏ ఆనవాలు లేదు. దట్టు అది ఏటీసీకి దగ్గరలో ఉంది కాబట్టి ఒకవేళ అటువంటి ప్రయోగం ఏదైనా సరే చేసినా వెంటనే ఏటీసీ రియాక్ట్ అవుతదక్కడ. కాబట్టి అలాగ జరిగిందని నేను అనుకోవటం లేదు.
కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఏదైనా పక్షి ఏదైనా ఎళ్లి ఒక ఇంజిన్‌లో చిక్కుపడిపోతే, ఇంజిన్ ఫెయిల్ అయితే దానికి డబుల్ ఇంజిన్ అది. 2 ఇంజిన్‌లు ఉన్నాయి కాబట్టి ఇంకొక ఇంజిన్ ఆటోమేటిక్‌గా పనిచేస్తది. పనిచేస్తది కాబట్టి అతను మళ్ళీ రౌండ్ తీసుకొని ఏటీసీ సంప్రదించి రన్‌వేలో దిగొచ్చు. ఎందుకు ఏటీసీని సంప్రదిస్తారంటే ఇందాక చెప్పినట్లు మేడే, మేడే, మేడే అని 3 సార్లు విన్న తర్వాత వెంటనే ఏటీసీ ఏం చేస్తదంటే, ఆ రన్‌వే మీద ఏవైనా సరే అది దిగడానికి అనుకూలంగా ఉండేటట్టు దాన్ని క్లియర్ చేస్తది. అంటే ఏమైనా విమానాలు ఉంటే దాన్ని వెంటనే పక్కకు పంపించి అది దిగడానికి అనుకూలంగా కూడా పెడతది. అంతేకాకుండా అంబులెన్సు, అలాగే ఫైర్ ఇంజిన్‌లు ఇవన్నీ కూడా వెంటనే ఇమ్మీడియేట్‌లీ రెడీ చేసేస్తారన్నమాట. అలాగా అవకాశం లేని విధంగా అది పడిపోవడం, అది వైద్య కళాశాల మీద, ఆ సముదాయం మీద పడడం మరింత దారుణం. సాధారణంగా ఏం చేస్తారంటే ఇలాంటప్పుడు, ఇది ఒక దేశం నుంచి ఒక దేశం కాంటినెంటల్ ఇది సర్వీస్ కాబట్టి, వాళ్ళేం చేస్తారంటే, చాలా ఎక్కువ ఫ్యూయల్ ఉంచుతారన్నమాట. నిన్న వెళ్తున్న అంటే సాధారణంగా 40,000 లీటర్లతో ఆ విమానం వెళ్తుంది. ఒక్కసారి ఊహించుకొని చూడండి. 40,000 లీటర్లతో వెళ్తున్న ఒక విమానం గాని దేన్నైనా గుద్దితే ఎంత బ్లాస్టింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో నిన్న మనం చూసామన్నమాట. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక 20,000 అడుగులో, 30,000 అడుగులో ఎత్తు నుంచి వెళ్తుంటే, అలాంటప్పటికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే సాధారణ పైలట్లు ఏం చేస్తారంటే, ఆయిల్‌ని లీక్ చేస్తారు కోరుండి. అంటే ఆయిలు కింద పడిపోతుంటదనమాట. ఎందుకంటే, అక్కడ దగ్గరలో ఏదైనా ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి అనుమతి తీసుకొని అక్కడ దిగేటప్పుడు ఎక్కువ ఆయిల్‌తో గాని, అది గాని ల్యాండ్ అయితే క్రాష్ అయిపోద్దనమాట. పేలిపోద్దనమాట. అందుకు తెలివిగా ఏం చేస్తారంటే ఆయిల్‌ని వదిలేస్తారన్నమాట. గాల్లోనే విడిచిపెట్టేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 15 సంవత్సరాలు ఎంతో అవుతుందనుకుంటాను. సుబ్రహ్మ రెడ్డి గారు కూడా విమానంలో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వైజాగ్ విమానం వస్తుంది. వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది. వస్తే వెంటనే పైలట్ ఏం చేశారంటే తెలివిగా సముద్రం మీదకి మళ్లించి సముద్రంలో ఆ ఫ్యూయల్ అంతా కూడా ఒలిగిపోయి కేవలం కొద్దిగా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి అక్కడ ల్యాండ్ అవ్వడానికి తగ్గట్ట ఎంత ఫ్యూయల్ ఉంటదో అది మాత్రం ఉంచి అతను వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళి సేవ్ చేయగలిగాడు. అప్పుడు మనం చూస్తే వైజాగ్ ప్రజలు కూడా ఒక భయాందోళనకు గురయ్యారు. చాలా డౌన్ నుంచి ఎళ్ళిందనమాట. ఒక బిల్డింగ్ పక్క నుంచి ఎళ్ళిపోయిందనమాట విమానం. చాలా భయంకరమైన ఇన్సిడెంట్ అది కూడాను. అయితే లక్కీగా అప్పుడు మనం సేవ్ అయిపోయాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే, ఇది చాలా తక్కువ ఎత్తులో ఉండబట్టి, ఏ నిర్ణయం కూడా పైలట్ తీసుకోలేని పరిస్థితి. అంటే పైలట్‌లు ఒకాయన దాదాపుగా ఆహ్, 4,000 గంటలు పైనే అతను విమానం నడిపే అనుభవం ఆయనకుందంటుంది. సాధారణంగా ఏం చేస్తారంటే ఆహ్, ఒక బస్ డ్రైవర్ ఉన్నాడనుకోండి. అతనేమంటాడంటే, "నేను 10 సంవత్సరాలు బట్టి డ్రైవ్ చేస్తున్నా" అంటాడు. లేదా 20 సంవత్సరాలు బట్టి డ్రైవ్ చేస్తా కాలం బట్టి చెప్తారు సాధారణంగా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్. ఒక మాస్టర్ ఉన్నాడనుకో, "నేను 30 సంవత్సరాలు బట్టి పాఠాలు చెప్తున్నాను." కానీ పైలట్‌లు అలా చెప్పరు. గంటల్లో చెప్తారన్నమాట. మైల్స్‌లో కూడా చెప్పరు. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగాననంటారు. ఇన్ని గంటలు నేను విమానం నడిపానంటాడు. ఆ విధంగా చూస్తే ఒకాయన 1100, ఒకాయన 4000 గంటలు విమానం నడిపేటువంటి అనుభవం ఉన్న ఆ అనుభవమైన పైలట్‌లు కూడాను దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకొచ్చారు. ఎందుకంటే టైం చాలలేదు మెయిన్. అయితే ఇంకొక యాంగిల్ నుంచి చూస్తే ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి మన శత్రు దేశాలు ఎవరైనా సరే దీన్ని ఆపరేటింగ్ అనేది వాళ్ళ చేతుల్లో తీసుకొని సాధారణ చూడండి హ్యాక్ చేసి అంటారు చూసారా? అలా గాని చేసి గాని కొట్టారా? అన్న యాంగిల్ నుంచి కూడా ఆలోచిస్తే మంచిదని అనిపిస్తుందనమాట. కానీ మన కంటికి కనబడుతున్న వీడియో ప్రకారం చూసుకున్నట్లయితే ఏదో సంథింగ్ జరిగింది. అంటే అది ఒక పక్షి ఎళ్ళిపోవడం వల్ల జరిగిందనుకున్నట్లయితే ఇంకో డబుల్ ఇంజిన్ ఉంది కదా! అది పనిచేస్తది కదా! దట్టు దగ్గరగానే ఉన్నారు కాబట్టి వెంటనే టర్న్ తీసుకొని మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కదా! అన్న డౌట్‌లు కూడా వస్తున్నాయి. మరి ఏం జరిగిందో తెలీదు. కాకపోతే మనకి బ్లాక్ బాక్స్ దొరకాలి. బ్లాక్ బాక్స్ అని చాలామంది ఏంటనుకుంటారంటే బ్లాక్‌గా ఉంటదనుకుంటారు. కాదు. అది ఆరెంజ్ కలర్‌లో ఉంటది. క్యాక్ అంటే కాక్‌పిట్‌లోనే అది ఉంటదనమాట. పైలట్‌లు ఏం మాట్లాడుకుంటున్నా అది వినపడతదనమాట. అక్కడ ప్రతీదీ రికార్డ్ చేస్తారు. విమానం స్టార్ట్ అయిన కాంచి మళ్ళీ అక్కడ తన గమ్యస్థానం చేరుకొని ల్యాండ్ అయ్యేంత వరకు జరిగే ప్రతి సంఘటనని అది రికార్డ్ చేస్తదనమాట. ఉదాహరణ చూడండి. కనిష్క విమానం పడిపోయింది పసిఫిక్ మహాసముద్రంలో. 500 మంది చచ్చిపోయారు. అది అత్యంత ఎక్కువ అంటే అత్యంత ప్రమాదకరం అనమాట. విమాన ప్రమాదాలు అదొకటి. మన ఇండియాకి సంబంధించి ఇది అత్యంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్లు నిన్న జరిగిందొకటి. అప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో ఆ బ్లాక్ బాక్స్ పడిపోయింది. దాన్ని కూడా వెతికారనమాట. సో, ఆ బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప ఏం జరిగిందనేది ఎవరు చెప్పలేరు. కేవలం అంచనాలు ఇది ఉగ్రవాదుల పనా? లేదా ఇంజిన్ ఫెయిల్ అయిందా? పక్షి ఢీకొట్టిందా? లేకపోతే ఇంకొకటా? అన్నది చెప్పలేం. ఎందుకంటే ఏటీసీకి ఆయన మేడే, మేడే, మేడే అని 3 సార్లు అనే దానికి రియాక్ట్ అయ్యేలోగానే కూలిపోయింది. ఏదైనప్పుడు కూడా జరిగింది చాలా దారుణం. అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపాల గారు కూడా ఈ సంఘటనలో చనిపోవడం జరిగింది. విదేశీయులు కూడా చనిపోయారు. ఇదంతా కూడా చాలా బాధాకరం. దానికి ప్రధానమంత్రి మోడీ గారు గాని, లేదా రాహుల్ గాంధీ అందరూ సంతాపం తెలియజేశారు. ఒకటి భారతీయుల్లో ఈ మధ్య జరిగేటువంటి సంఘటనలో పహల్గామ్ సంఘటన తర్వాత
మళ్ళీ అత్యంత బాధపెట్టిన సంఘటన మళ్ళీ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.